అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు ప్రతివి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఒక 30-35 నిమిషాల పాటు వీడియో ఉండొచ్చు. చివరి వరకు చూడండి. నేను చెప్పడంలో ప్రజెంటేషన్లో ఏమైనా తప్పులు ఒప్పులు ఉంటే నాకు తెలియజేయండి. సో నా నెంబర్ మీలో చాలామంది దగ్గర ఉండే ఉంటుంది. అండ్ లేకపోయినా సరే కింద డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడికి అయినా మెయిల్ చేయండి. సరే, ఇక పక్కన పెడితే ఈనాడులో ప్రధానమైన అంశాలు అంటే ఈనాడే కాదు, మొత్తం ఇప్పుడు అన్ని పత్రికల్లో ప్రధానంగా హైలైట్ చేసింది ఇదే: పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు. ప్రపంచంలో ఏ రెండు దేశాల మధ్య యుద్ధం వచ్చినా సరే ఎక్కడో దగ్గర ముగిస్తుందిలే యుద్ధం అనే ఒక చిన్నపాటి ఆశ పాజిటివ్ ఉంటుంది. కానీ ఈ మధ్య దేశాల మధ్య యుద్ధాలు వస్తుంటే అసలు ఎప్పుడు ముగుస్తుందో కూడా తెలియని పరిస్థితి. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ మధ్య చూడండి, దాదాపుగా 3.5 ఏళ్ల నుంచి యుద్ధం జరుగుతూనే ఉంది. ఇప్పుడు కొత్తగా ఇరాన్ అండ్ ఇజ్రాయెల్, ఈ రెండు దేశాల మధ్య కూడా భీకర యుద్ధం స్టార్ట్ అయింది. ఇరాన్ దాడితో శుక్రవారం రాత్రి ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్లో ఎగిసిపడుతున్న మంటలు. ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన ఇరాన్ సైనిక దళాల పర్యవేక్షకుడు జనరల్ మహమ్మద్ జవేరీ, రెవల్యూషనరీ గార్డ్ చీఫ్ మేజర్ జనరల్ హుస్సేన్ సలామీ. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య భీకర పోరు. 20 యుద్ధ విమానాలతో 100కు పైగా లక్ష్యాలపై ఇజ్రాయెల్ బాంబులు. ఇరాన్ భూభాగంలోకి రహస్యంగా డ్రోన్లు తరలించి దాడులు. 3 కీలక సైన్యాధికారులు, అణు శాస్త్రవేత్తల మృతి. 78 మంది పౌరుల మరణం, 329 మందికి గాయాలు. డ్రోన్లు, క్షిపణులతో ప్రతిదాడికి దిగిన టెహ్రాన్. టెల్ అవీవ్, జెరూసలేంలో పలుచోట్ల పేలుళ్లు, పలువురికి గాయాలు. తాజా ఘర్షణలతో పెట్రోల్, డీజిల్ ధరలకు రెక్కలు. ఎందుకంటే ప్రపంచంలో చాలా దేశాలకు, ఇంక్లూడింగ్ మన ఇండియాకు కూడా ఇరాన్ నుంచే వస్తుంది కదా. సో ఇరాన్లో ఈ యుద్ధం జరుగుతున్న కారణంగా ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ మీద కొంత ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. దాని కారణంగా ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోతాయి. సో ప్రపంచంలో చాలా దేశాలు ఈ యుద్ధాన్ని ఆపడానికి రంగంలోకి దిగాల్సిందే. పశ్చిమాసియా మరోసారి బగ్గుమంది. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య తీవ్ర స్థాయిలో యుద్ధం మొదలైంది. ఇరాన్పై ఇజ్రాయెల్ శుక్రవారం భీకర స్థాయిలో విరుచుకుపడగా ఇరాన్ సైతం అంతే స్థాయిలో ప్రతిదాడులు చేసింది. తొలుత ఇరాన్లోని అణు సైనిక స్థావరాలు, సైనిక ఉన్నతాధికారులు లక్ష్యంగా 100ల క్షిపణులు, డ్రోన్లతో ఇజ్రాయెల్ దాడి చేసింది. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రారంభమైన దాడులు శుక్రవారం సాయంత్రం కూడా కొనసాగాయి. ఈ భీకర పోరులో కీలకమైన మిలిటరీ నాయకత్వాన్ని, అణుశాస్త్రవేత్తలను ఇరాన్ కోల్పోయింది. ఇరాన్లో అణ్వాయుధాలు ఎక్కడున్నాయో చూసి ఆ ప్రాంతాల మీద, ఆ బేస్ల మీద దాడి చేయడానికి ఇజ్రాయెల్ వ్యూహం పన్నింది. దాన్ని తిప్పికొడుతూనే ఇజ్రాయెల్లో కీలకమైన స్థావరాల మీద దాడులు చేయడానికి ఇరాన్ పూనుకుంది. దాని కారణంగా ఒక భీకర యుద్ధం అన్నమాట. దీన్ని ఆల్మోస్ట్ అన్ని పత్రికల్లో హైలైట్ చేసినట్టున్నారు. అంటే ఒక్క మాయా బజార్ పత్రికలో కింద ఇచ్చారు: పశ్చిమాసియా రణరంగం, ఇరాన్పై ఇజ్రాయెల్ భారీ దాడులు. అణు సైనిక స్థావరాలపై క్షిపణుల వర్షం. నతాంజ్ అణుశుద్ధి కర్మాగారం భస్మీపటనం. దేశవ్యాప్తంగా 100కు పైగా లక్ష్యాలపై దాడులు. తుడిచిపెట్టుకుపోయిన ఇరాన్ సైనిక పాటవం. ఆర్మీ, ఆర్జీ చీఫ్, సైనిక ముఖ్యులంతా మృతి. ఖమేనీ సలహాదారు, అణుశాస్త్రవేత్తలు కూడా. అణు ఒప్పందానికి రాకుంటే అంతే, ఇరాన్కు ట్రంప్ తీవ్రమైన హెచ్చరికలు. దాడులు ఆగబోవు నెతన్యాహు. ఇది పరిస్థితి. ఈవెన్ ఆంధ్రజ్యోతిలో కూడా ఇది ఇచ్చినట్టున్నారు. భీకర దాడులు. ఆర్మీ చీఫ్, 4 జనరల్స్, 6 అణుశాస్త్రవేత్తల మృతి. 100 సైనిక అణుక్షిపణి స్థావరాలపై గురి. 200 యుద్ధ విమానాలతో తెల్లవారుజామున దాడి. 330 బాంబులు, క్షిపణులతో విరుచుకుపడ్డ ఇజ్రాయెల్ అని. తదుపరి దాడులు మరింత తీవ్రం. ఇకనైనా మాతో అణు ఒప్పందం కుదుర్చుకోండి. ఇరాన్కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరిక. బెదిరించి, బ్లాక్మెయిల్ చేసి దేశాలను లొంగదీసుకునే బుద్ధి అనమాట అది. సో ఇది ఎక్కడి వరకు దారితీస్తుంది అనేది ఊహించడం కష్టం. దీనిలో పెద్ద పెద్ద దేశాలు కూడా ఇన్వాల్వ్ అయితే మాత్రం అప్పుడు ప్రపంచం అల్లకల్లోలమయ్యే అవకాశం ఉంటుంది. సరే, ఇది పక్కన పెడితే ఇక ఎయిర్ ఇండియా విమానం కూలిన ఘటన మీద నిన్న కొన్ని కీలకమైన పరిణామాలు జరిగాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అండ్ తన సిబ్బంది, సహచర మంత్రులతో సహా ఆ ప్రాంతాన్ని, ఘటనా స్థలాన్ని పరిశీలించారు. గుట్టు విప్పనున్న బ్లాక్ బాక్స్ బీజే వైద్య కళాశాల భవనం పైకప్పుపై లభ్యం. ఎయిర్ ఇండియా విమాన ప్రమాద స్థలంలో పర్యటించిన ప్రధాని మోదీ. ఆసుపత్రిలో బాధితులకు పరామర్శ. అహ్మదాబాద్ ఎయిర్పోర్టులో సమీక్ష. 6 మృతదేహాలు బంధువులకు అప్పగించిన పోలీసులు.
గుజరాత్లోని అహ్మదాబాద్లో ఘోర ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా విమానానికి సంబంధించి అత్యంత కీలకమైన బ్లాక్ బాక్స్ లభ్యమైంది. స్థానిక బీజే వైద్య కళాశాల భవనం పైకప్పుపై ఇది దొరికింది. అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి లండన్లోని గాట్విక్ ఎయిర్పోర్టుకు సిబ్బంది సహా 242 మందితో బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం గురువారం మధ్యాహ్నం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే నేల కూలిన సంగతి తెలిసిందే. కాగా ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం అహ్మదాబాద్ చేరుకుని విమాన ప్రమాద ఘటనా స్థలిలో పర్యటించారు. అనంతరం అక్కడ సమీక్ష చేశారనమాట. సో దీని మీద ఎన్ఐఏ కూడా దర్యాప్తుకి రంగంలోకి దిగింది. ఎన్ఐఏ దర్యాప్తు చాలా సీరియస్గా జరుగుతోంది. ఈ క్రమంలోనే బ్లాక్ బాక్స్ దొరికిందనమాట. దాన్ని ఇందులో రాశారు. ఈవెన్ సాక్షిలో కూడా దాన్ని అటువైపు హైలైట్ చేసినట్టున్నారు. ఎక్కడ రాశారు సాక్షిలో? సాక్షిలో విమాన ప్రమాదానికి సంబంధించి పక్కకి నెట్టేశారయ్యా. ఓకే, ఆంధ్రజ్యోతిలో వేడని మిస్టరీ, విమాన ప్రమాదంపై అంతు చిక్కని కారణాలు, రంగంలోకి దిగిన ఎన్ఐఏ, ఏఏఐబి, వైమానిక నిపుణులతో ఉన్నత స్థాయి కమిటీ, ఎయిర్ ఇండియా విమాన నిర్వహణపై దృష్టి, ఇంజన్ల వైఫల్యం, ఇంధనం కల్తీ జరిగి ఉండొచ్చని పలువురు పైలట్ల సందేహాలు. బ్లాక్ బాక్స్ దొరికింది, హాస్టల్ శిథిలాల కింద లభ్యం, 1000 డిగ్రీల వేడిని తట్టుకున్న వైనం. ఇక ప్రమాద కారణాలు వెలుగులోకి. ఎయిర్ ఇండియాలో బోయింగ్ల కుదింపు, తొలుత సాంకేతిక తనిఖీల కేంద్రం ఆదేశం, విమానాలను బయలుదేరడానికి ముందే క్షుణ్ణంగా పరిశీలించిన స్పష్టీకరణ. మన విమానయాన సంస్థల వద్ద 209 బోయింగ్లు, ఎయిర్ ఇండియా వద్దే 135. సో ప్రపంచవ్యాప్తంగా బోయింగ్ 787 డ్రీమ్ లైనర్లు 1148 ఉంటే అందులో ఓన్లీ ఎయిర్ ఇండియా దగ్గర 209 ఉన్నాయంటండి. బోయింగ్ 787తో పాటు 747, 737 ఆ సిరీస్ మొత్తం ఎయిర్ ఇండియా దగ్గర 209 ఉన్నాయి. ఎయిర్ ఇండియా దగ్గర 135 ఉన్నాయి. మొత్తం మీద ఇండియాలో 209 ఉన్నాయి. ఎంతో ఆనందంగా లండన్కు బయలుదేరిన 241 మంది జీవితాలను బుగ్గు చేసిన ఘోర విమాన ప్రమాదంపై మిస్టరీ ముడి వీడలేదు. ప్రమాదం జరిగి 2 రోజులు అవుతున్నా కారణాలు అంతు చిక్కడం లేదు. సాంకేతిక లోపమా, పక్షులు ఢీకొనడం వల్ల ఇంత పెద్ద ప్రమాదం సంభవించిందా, అసలు ఏం జరిగింది అనే విషయాలపై పౌర విమానయాన శాఖకు స్పష్టత రాలేదు. ఈ క్రమంలో ప్రమాద కారణాలను అన్వేషించేందుకు జాతీయ దర్యాప్తు బృందం అధికారులు రంగంలోకి దిగారు. అదేవిధంగా పౌర విమానయాన సంస్థకే చెందిన ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ టీం కూడా రంగంలోకి దిగి మేబీ ఈరోజు సాయంత్రానికి ఒక క్లారిటీ రావచ్చు అని భావిస్తున్నారు. బ్లాక్ బాక్స్ దొరికింది కాబట్టి ఏం జరుగుద్ది అనేది ఈరోజు సాయంత్రానికి ఒక క్లారిటీ వస్తారేమో అంటున్నారు. అది కూడా చెప్పలేం. ఇక మరో కీలకమైన అంశం మనం చెప్పకుండా ఉండలేం, ఈ ప్రభుత్వాన్ని అభినందించకుండా ఉండలేం. తల్లికి వందనం స్కీమ్. దాదాపుగా ఈ స్కీమ్ అప్పుడే అమలు చేయలేరేమో, కొంచెం ఆపసోపాలు పడతారేమో, విడతల వారీగా నెమ్మదిగా ఇస్తూ కొంత తప్పించుకునే ప్రయత్నం చేస్తారేమోనని చాలామంది అనుకున్నారు. కానీ దాదాపుగా 10,091 కోట్ల నిధులను సిద్ధం చేసి 67 లక్షల మంది లబ్ధిదారులను గుర్తించి మ్యాక్సిమం నిన్నే చాలామందికి బ్యాంక్ ఖాతాల్లో పడ్డాయి. మ్యాక్సిమం నిన్న పడ్డాయి. లబ్ధిదారుల సంతోషానికి అవధులు లేవు. ఒక ఇంట్లో 3 పిల్లలు ఉంటే ఆ ముగ్గురికి 39,000 పడేసరికి వాళ్ళు సంతోషంలో ఉక్కిరిబిక్కిరి ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. నిజంగా చాలామంది లబ్ధిదారులతో నేను మాట్లాడా. మన సబ్స్క్రైబర్సే చాలామంది ఉన్నారు. అంతెందుకు, నేను ఒక వీడియో చేస్తే ఆ కింద కామెంట్స్ చూస్తే నాకు సంతోషం అనిపించింది. అరే, ఒక సంక్షేమ పథకం మీద ఇంతమంది పాజిటివ్గా ఉంటారా, ఇంత చూడండి. సరదాగా కాసేపు కామెంట్లు చూద్దాం. మా 3 పిల్లలకు ఈరోజే అకౌంట్లో పడింది. ఏపీ ప్రభుత్వంకి ధన్యవాదాలు. కూటమి ప్రభుత్వం అంటే ఇష్టం ఉన్న వాళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్. జస్ట్ ఇప్పుడే మా 2 పిల్లలకి కలిపి 26,000 పడింది. ధన్యవాదాలు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వానికి. అన్న, నేను మీ అంకయ్యని. తల్లికి వందనం మా 2 బిడ్డలకు పడ్డాయి. చాలా ఇబ్బందుల్లో ఉన్నాను అన్న. నేను టయానికి డబ్బులు పడడం వల్ల కొంచెం రిలీఫ్ ఫండ్ అన్న. నేను చంద్రబాబు నాయుడికి రుణపడి ఉంటాను. నిజానికి ఈయన అంకయ్యని గ్రానైట్ అండ్ టైల్స్ మేస్త్రి. మా హౌస్ కన్స్ట్రక్షన్ టైంలో ఆయనే వర్క్ చేశాడు. సో అంటే డైలీ వేజ్ లేబర్ అనమాట. డబ్బుల కోసం ఇబ్బంది పడతారు, బిలో మిడిల్ క్లాస్. అటువంటిది వాళ్ళకి టైంకి డబ్బులు పడ్డాయి. పిల్లల్ని స్కూల్కి పంపించడానికి ఫీజుల కోసం ఎత్తుకుంటున్న టైంలో డబ్బులు పడేసరికి అతను చూడండి ఏం కామెంట్ చేశాడు. జస్ట్ ఇప్పుడే మా 2 పిల్లలకి పడింది అన్న అమౌంట్ 26,000. విద్యాలయాలు ప్రారంభమైన రోజే విద్యార్థులకి డబ్బు ఇవ్వడం అద్భుతం. నమస్కారం కూటమి ప్రభుత్వానికి. నాకైతే మైండ్ పోయింది, అసలు ఎలా ఇస్తున్నారు ఇంత అమౌంట్లు. గ్రేట్ అబ్బా. ఒక ఫ్యామిలీలో 60,000 పడ్డాయి. అంత అమౌంట్ సోషల్ మీడియాలో చూసా. నేనైతే చాలా జెలస్ ఫీల్ అవుతున్నా. బ్రదర్, మా 2 పిల్లలకు 26,000 వచ్చింది. థ్యాంక్స్ టు సిబిఎన్, థ్యాంక్స్ టు లోకేష్ గారు. మాకు 3 పిల్లలు దేవుడి దయ వల్ల వచ్చింది. ఇదిగోండి ఎంత పాజిటివ్ ఉందంటే
ఈ తల్లికి వందనం మీద ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి కూటమి ప్రభుత్వాన్ని. అర్హులు ఎందరూ ఉన్నా అందరికీ తల్లికి వందనం. మనమిత్ర వాట్సాప్ గ్రామ వార్డు సచివాలయాల్లో 16 నుంచి వినతుల స్వీకరణ. 2000 నా బ్యాంకు ఖాతాలో పడినట్టు నిరూపించలేకపోతే తీవ్ర పరిణామాలు. పిల్లల్ని ప్రభుత్వ బడుల్లో చేర్చాలని తల్లిదండ్రులను కోరుతున్నా. తల్లికి వందనం పథకంపై మంత్రి నారా లోకేష్. సో నిన్న మంత్రి నారా లోకేష్ గారి మీద వైసీపీ సోషల్ మీడియాలో కొంతమంది వ్యాఖ్యానించారు. ఏమండి, వైసీపీ వాళ్ళు కూడా 15,000 ఇస్తామని చెప్పి 13,000గా ఇచ్చారు, 2,000 స్కూల్ మెయింటెనెన్స్కి తీశారుగా. సేమ్ అదే కూటమి ప్రభుత్వం కూడా చేస్తోందిగా. 15,000 ఇస్తామని చెప్పి 13,000 పిల్లలకి ఇచ్చి 2,000 స్కూల్ మెయింటెనెన్స్ తీస్తోందిగా. అది మంచి పద్ధతేలే. సో దాన్ని కొనసాగిద్దామని కొనసాగిస్తే 2,000 లోకేష్ గారి బ్యాంక్ అకౌంట్లో పడ్డాయి, దాన్ని నొక్కేస్తున్నారని చెప్పి ఏ విధంగా చెప్తారు? తప్పు కదా. అటువంటి చిల్లర ఆరోపణలు చేయకూడదు కదా, అటువంటి ఫేక్ ఆరోపణలు చేయకూడదు కదా. సో అందుకే లోకేష్ గారికి కోపం వచ్చి నిరూపించలేకపోతే నేను న్యాయ పోరాటం చేస్తాను, కేసులు పెడతానని చెప్పారు. ఇలాంటి వాళ్ళ మీద కేసులు పెట్టినా తప్పులేదు. అలా పిచ్చి వ్యాఖ్యలు, పిచ్చి స్టేట్మెంట్లు, పిచ్చి ఫేక్ ఆరోపణలు చేసే వాళ్ళ మీద ప్రభుత్వం కేసులు పెట్టినా తప్పులేదని నేను అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారు అనేది కూడా కింద కామెంట్ చేయండి. ఆరోపణలకి విమర్శలకి ఒక హద్దు అదుపు ఉంటుంది కదా. ఇక తెలుసా కార్యకర్తల మనసు, పార్టీ కోసం సర్వం ఒడ్డిన వారికి గుర్తింపు దక్కాలి. నియోజకవర్గ స్థాయిలోనూ పొలిటికల్ గవర్నెన్స్ చేస్తేనే మళ్ళీ అధికారం. నాయకుల మధ్య వర్గ విభేదాలని విస్మరిస్తే నష్టం. అరాచక ఎమ్మెల్యేలకు ముక్తాడు వేయకపోతే కష్టం. రాష్ట్రంలో ఈసారి కూటమి అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు పదే చెబుతున్న మాట పొలిటికల్ గవర్నెన్స్. 5 ఏళ్లలో దెబ్బతిన్న వ్యవస్థలను గాడిలు పెడుతూ అభివృద్ధిని పట్టాలెక్కించడంపై దృష్టి పెడుతూనే వైకాపా మళ్ళీ అధికారంలోకి రాకుండా ఉండేలా అన్ని స్థాయిల్లో పార్టీ నాయకులకు, కేడర్కు ప్రాధాన్యం ఇస్తూ పొలిటికల్ గవర్నెన్స్ చేయాల్సిన అవసరాన్ని గుర్తించారు. ఏం జరగట్లా, పొలిటికల్ గవర్నెన్స్ జరగట్లా. బ్యూరోక్రసీ అధికారులందరూ ఒక సిండికేట్ అయిపోయారు. సిండికేట్ అయిపోయి మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఎవ్వరికి సహకరించట్లా. ఈవెన్ ఒక ఎంఆర్ఓ స్థాయి బదిలీల్లో కూడా, ఎస్ఐ స్థాయి బదిలీల్లో కూడా ఎమ్మెల్యేలు ఎటువంటి సిఫార్సు లేఖలు ఇస్తున్నా పట్టించుకోవట్లా. ఈవెన్ మంత్రులకు సంబంధించిన వాళ్ళ హెచ్ఓడీలు, వాళ్ళ డిపార్ట్మెంట్ హెచ్ఓడీలు కూడా పట్టించుకోవట్లా. నాకు తెలిసి అసలు పొలిటికల్ గవర్నెన్స్ అనేదే జరగట్లా. ఎమ్మెల్యేలకు, మంత్రులకు కూడా ప్రయారిటీ లేదు. నిర్మోహమాటంగా ఇంక్లూడింగ్ ఆధారాలు, ఉదాహరణలతో సహా చెప్పగలను. ఏ జిల్లాలో ఏ మంత్రి, ఏ శాఖలో ఏ మంత్రి, ఏ హెచ్ఓడికి ఏం లెటర్ ఇచ్చారు, దానివలన వాళ్ళు ఎందుకు పట్టించుకోలేదు, అసలు వాళ్ళకి విలువ ఉందా లేదా, మొత్తం ఉదాహరణలతో సహా చెప్పగలను. పొలిటికల్ గవర్నెన్స్ అయితే జరగట్లేదు. అదే సమయంలో ఈనాడులో ఇంకో వ్యాలిడ్ పాయింట్ రాశారు. ఎమ్మెల్యేల తీరుతో కార్యకర్తల అసంతృప్తి. నిజమే, కొన్ని పాములు తమ పిల్లల్ని ఆ పాములే తినేస్తాయి, కొన్ని జంతువులు వాళ్ళ పిల్లల్ని వాళ్ళే తినేస్తారన్నట్టు ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని ఎమ్మెల్యేలే నాశనం చేసేస్తున్నారు. ఒక ఊరిలో ఒక టీడీపీ కార్యకర్త, ఒక వైసీపీ కార్యకర్త ఉంటారు. టీడీపీ కార్యకర్త ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి, సార్ నాకేదో పని ఉంది, కొంచెం ఈ పని చేసి పెట్టండి, డీలర్ ఇవ్వండి అని అడిగితే, సరే ఇస్తానులే, చూస్తానులే అంటున్నాడు. ఆ పక్కన అదే వైసీపీ కార్యకర్త అదే రోజు సాయంత్రం నెక్స్ట్ డే ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి, సార్ నేను ఏదో పొరపాటు నా పార్టీకి చేశాను, మీకు జీవితాంతం రుణపడి ఉంటాను, నాకు ఈ పదవి ఇవ్వండి సార్, ఈ పోస్టింగ్ ఇవ్వండి సార్ అని అడిగి తొలమో పొలమో ఇచ్చుకుంటే వాడికి పనిచేస్తున్నారు. నాకు ఈ ఎగ్జాంపుల్స్ అద్దంకి నియోజకవర్గంలో ఒక 10 ఉన్నాయి. అద్దంకి అంటే టీడీపీ కంచుకోటలా మారింది. రవికుమార్ గారు 2019లో ఎదురుగాలిలో గెలిచారు, 2024లో కూడా చాలా సేఫ్గా గెలిచి మంత్రి అయ్యారు. ఆ నియోజకవర్గంలోనే చాలా ఎగ్జాంపుల్స్ వస్తున్నాయి నాకు. అక్కడే అలా వస్తున్నాయంటే ఇంక రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ఉన్నాయో చూసుకోండి. సొంత కార్యకర్తలకు న్యాయం జరగట్లేదు. సో అది ఈనాడులో ఒక రకంగా రాశారు. ఇక కొమ్మినేనికి బెయిల్ మంజూరు, ట్రయల్ కోర్టు షరతులకు లోబడి విడుదల చేయాలని ఆదేశం, అనుచిత వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని సుప్రీంకోర్టు హెచ్చరిక. ఇక్కడ కొమ్మినేని గారికి సంబంధించి వచ్చిన జడ్జిమెంట్లో ఎవరికి కావాల్సింది వాళ్ళు తీసుకున్నారు. ఇదే కాదు, కోర్టులో జరిగే ప్రతి వాదన, ప్రతి కేసులో మన మీడియాలో ఏం చేస్తున్నాయంటే ఎవరికి కావాల్సిన పాయింట్ వాళ్ళు తీసుకుంటున్నారు. ఈనాడులో ఏం రాశారు, కొమ్మినేనికి బెయిల్ మంజూరు, అనుచిత వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని సుప్రీంకోర్టు హెచ్చరిక, అంటే కొమ్మినేనికి సుప్రీంకోర్టు హెచ్చరించినట్టు రాశారు. ఆంధ్రజ్యోతిలో ఏం రాశారు, ఆల్మోస్ట్ అదే. ఎక్కడమ్మా ఆంధ్రజ్యోతిలో ఎక్కడ ఉందమ్మా, ఏదమ్మా, జాగ్రత్తగా ఉండండి, అమరావతిపై అనుచిత వ్యాఖ్యలు చేయొద్దు, డిబేట్లోని వారు చేయకూడదు, సాక్షి యాంకర్ కొమ్మినేనికి సుప్రీం హెచ్చరిక, రాజధానిపై అసభ్య వ్యాఖ్యల కేసులో జైలు నుంచి విడుదలకు ఆదేశం, ట్రయల్ కోర్టు షరతులకు లోబడి బెయిల్ అని ఇతనికి బెయిల్ ఇచ్చే ముందు సుప్రీంకోర్టు కొమ్మినేనిని హెచ్చరించింది అనేది రాశారు. ఆ హెచ్చరిక కంటే మరో కోణం తీవ్రంగా ఉంది.
ఎడాపెడా అక్రమ అరెస్టులపై చెంపదెబ్బ. చంద్రబాబు సర్కార్ గట్టి షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు. వాక్ స్వాతంత్ర హక్కును హరిస్తున్న ప్రభుత్వానికి సర్వోన్నత న్యాయస్థానంలో ఎదురుదెబ్బ. జర్నలిస్టుగా కొమ్మినేని శ్రీనివాసరావు హక్కును పరిరక్షించాల్సిన బాధ్యత తమపై ఉందన్న ధర్మాసనం. తద్వారా ఆయన వాక్ స్వాతంత్రాన్ని రక్షించినట్లవుతోందని స్పష్టీకరణ. నవ్వడం నేరమా, నవ్వితే అరెస్ట్ చేసేస్తారా అంటూ మండిపాటు. నవ్వడం తప్పైతే మేము రోజు నవ్వుతూనే కేసులను విచారిస్తుంటామన్న వ్యాఖ్య. ఏపీ ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుపట్టిన సుప్రీంకోర్టు అని ఇచ్చారు. సో ఇందులో ఏది వాస్తవం? ఒకసారి మనం ఈ జడ్జిమెంట్ కాపీ నేను చూసా. ఇదేంటి వాళ్ళు ఎలా రాశారు వీళ్ళు ఎలా రాశారని నేను జడ్జిమెంట్ కాపీ చదివితే ఇందులో నాకు 2 కీలకమైన పాయింట్లు కనిపించాయి. ఇదిగోండి, టీడీపీ మీడియా హైలైట్ చేస్తున్నదేమో ఇది 5వ పాయింట్. జడ్జిమెంట్ కాపీలో మొత్తం 6 పాయింట్లు ఉన్నాయి. ఈ 5వ పాయింట్ని టీడీపీ మీడియా హైలైట్ చేస్తుంది. ఇట్ ఈజ్ మేడ్ క్లియర్ దట్ ద పిటిషనర్ షల్ నాట్ ఎయిదర్ ఇన్వాల్వ్ హిమ్సెల్ఫ్ ఇన్ మేకింగ్ ఎనీ డెఫిమేటరీ స్టేట్మెంట్ nor allow any other person to make such statement in his presence in the TV news shows which the petitioner is anchoring or hosting. అంటే అతను తదుపరి అటువంటి వ్యాఖ్యలు ఏమీ చెయ్యకూడదు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు, ఎదుటి వాళ్ళ మనోభావాలను కించపరిచే వ్యాఖ్యలు పిటిషనర్ చెయ్యకూడదు అని సుప్రీంకోర్టు చెప్పింది. అది కోర్టుల బాధ్యత. ఏమయ్యా మీరు అలా చేయొద్దు, చేయకూడదు అని. కానీ 5వ పాయింట్ ఉందో చూసారా, 4వ పాయింట్ ఉందో చూసారా, అది కీలకం. ఈ ఓవరాల్ జడ్జిమెంట్లో 4వ పాయింట్ కీలకం. కన్సిడరింగ్ దట్ ద పిటిషనర్ హ్యాజ్ హిమ్సెల్ఫ్ నాట్ మేడ్ ఎనీ డెఫిమేటరీ డెరగేటరీ స్టేట్మెంట్ అండ్ హిస్ జర్నలిస్టిక్ పార్టిసిపేషన్ ఇన్ ఏ టీవీ లైవ్ న్యూస్ షో డిజర్వ్స్ టు బి ప్రొటెక్టెడ్ విచ్ ఇన్ టర్న్ షల్ ప్రొటెక్ట్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. We direct that the petitioner be released on bail in connection with FIR number 108 of 2025 dated 8/6/2025 subject to such terms or conditions to be imposed by the trial court. సో ట్రయల్ కోర్ట్ ఇచ్చిన షరతులకు లోబడి అతన్ని ఇమీడియట్గా రిలీజ్ చేయండి, అతనికి ఇమీడియట్గా బెయిల్ ఇస్తున్నాము అని చెప్తూ, కన్సిడరింగ్ దట్ ద పిటిషనర్ హ్యాజ్ హిమ్సెల్ఫ్ నాట్ మేడ్ ఎనీ డెఫిమేటరీ డెరగేటరీ స్టేట్మెంట్, అతనేమి మనోభావాలు దెబ్బతీయేలాగా డెఫిమేటరీ కామెంట్స్ ఏమీ చేయలేదు. ఇన్ హిస్ జర్నలిస్టిక్ పార్టిసిపేషన్ ఇన్ టీవీ షో డిజర్వ్స్ టు బి ప్రొటెక్టెడ్ విచ్ అంటే అతను ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది. ప్రతి వ్యక్తికి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, మాట్లాడే వాక్ స్వాతంత్రం ఉంటుంది. దానికి తగ్గట్టే అతను మాట్లాడాడు. సో దాన్ని అంత సీరియస్గా తీసుకొని అరెస్ట్ చేయాల్సిన పని లేదని సుప్రీంకోర్టు చెప్పింది. సో ఇది హైలైట్ అనమాట ఈ ఓవరాల్గా. సో ఒక రకంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఉంది ఇది. సో దీన్ని కూడా ఈనాడు ఆంధ్రజ్యోతిలో అలా రాశారు. సో మన మీడియాలు ఏ విధంగా ఉంటాయి, సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ వచ్చిన స్టేట్మెంట్లని ఎవరికి వాళ్ళు నచ్చినట్టు ఎలా ఆపాదించుకుంటారు అనడానికి అదొక ఉదాహరణ. అర్హులు ఎందరూ ఉన్నా అందరికీ తల్లికి వందనం, ఓకే. తర్వాత గొడ్లవల్లేరులో 16.6 సెంటీమీటర్ల వర్షపాతం, 3 గంటలకు పైగా కొండపోత, ఓకే. అమ్మ బాక్స్ రెడీనా, ఏ రోజు ఏంటి? ఇప్పుడు స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఈ పిల్లలకి ఏ రోజు ఏం పెడుతున్నారు అనేది ఒక డైట్ షీట్ లాగా రాశారు. తర్వాత సుప్రీంకోర్టు ఆదేశం చంద్రబాబుకి చెంపపెట్టు జగన్. వైకాపా హయాంలో స్త్రీనిధి మళ్లింపుపై విచారణ, మంత్రి కొండపల్లి శ్రీనివాస్. వైకాపా ప్రభుత్వంలో స్త్రీనిధి నిధుల మళ్లింపుపై విచారణ చేసి బాధ్యతలపై కఠిన చర్యలు తీసుకోవాలని సెర్ప్ అధికారులను శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదేశించారు. జూన్ 23 నుంచి సుపరిపాలనలో తొలి అడుగు. నెల రోజులు ఇంటింటికి వెళ్ళి కూటమి విజయాలను వివరించండి. ఈ నెల 20న అన్నదాత సుఖీభవ. జూలైలో పార్టీ నేతలు కార్యకర్తలకు శిక్షణ. తల్లికి వందనం నిధుల జమపై సర్వత్రా సంతృప్తి. టెలికాన్ఫరెన్స్లో సీఎం చంద్రబాబు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా జూన్ 23 నుంచి నెల రోజుల పాటు ఇంటింటికి వెళ్ళి ఒక కార్యక్రమం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 23వ తేదీ నుంచి ఒక నెల రోజుల పాటు ప్రతి ఇంటికి వెళ్ళి సుపరిపాలన, ఈ ఏడాది పాలన విజయాల మీద వివరిస్తారంట. ఇరాన్ నట్టింటే పాగా వేసి మించిపోయింది లేదు. ఇరాన్ అణ్వాస్త్ర కార్యక్రమాన్ని లక్ష్యంగా చేసుకున్నాం, ఆరంభ దాడులు విజయవంతం. ఈ ఇరాన్ ఇజ్రాయెల్ దాడుల గురించి ఈ పేజీ మొత్తం రాశారు. ఇక విమానం ప్రమాదం గురించి ఈ పేజీ మొత్తం రాశారు. ఎలా బతికానో నాకే అర్థం కాలేదు. మృత్యుంజయుడు విశ్వాస్. నా సీటు 11A. విమానం ఎడం వైపునకు ఎమర్జెన్సీ ద్వారానికి దగ్గరగా ఉంది. విమానంలో నేను కూర్చున్న భాగం బీజే వైద్య కళాశాల హాస్టల్ ప్రాంగణంలో గ్రౌండ్ ఫ్లోర్లో పడింది.
విమాన అత్యవసర ద్వారం తెరుచుకోవడంతో అది గ్రహించి దాని గుండా బయటకు వచ్చేసా. బ్లాక్ బాక్స్లో ఏముంటుంది? మొత్తానికి అతను బతకడం మాత్రం మిరాకిలేనండి అంత పెద్ద ప్రమాదంలో. బ్లాక్ బాక్స్లో ఏముంటుంది, సో అది దొరకడం వల్ల ఏంటి అనేది రాశారు. తర్వాత జాగ్రత్తగా ఉండండి, ఇరాన్లోని భారతీయులకు కేంద్రం సూచించింది. పిల్లలందరికీ తల్లికి వందనం, లబ్ధిదారుల ఆనందం. నిజంగా ఈ తల్లికి వందనం ఇవ్వడం మామూలు విషయం కాదు, చాలా పాజిటివ్ వచ్చింది. ఇదిగోండి ఆంధ్రజ్యోతిలో మొత్తం అదే హైలైట్ చేశారు. తల్లికి ఆనందం, మొత్తం ఇదే హైలైట్ చేశారు ఆంధ్రజ్యోతిలో. తల్లికి ఆనందం, సంతాన లక్ష్మికి లక్ష్మీ కటాక్షం, కూటమి సర్కారుకు వందనం, జగన్ హయాంలో ఇంటికి ఒక్కరికే, నేడు చదువుకుంటున్న వారందరికీ విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నిధులు జమ, 3 పిల్లలు ఉన్నవారు 2 లక్షలకు పైనే, 4 పిల్లలు ఉన్నవారు భారీగానే, తల్లికి వందనం నిధుల జమ దాదాపుగా పూర్తి, దాదాపుగా 90% మందికి నిన్నే ఇచ్చేశారు. మామూలు విషయం కాదు అలా ఒక్క రోజులో అంత భారీగా డబ్బులు ఇవ్వడం అనేది. సో ఎగ్జాంపుల్స్తో సహా ఇదిగో ఈ తల్లికి 4 పిల్లలు ఉన్నారు. నెల్లూరు జిల్లా కావలికి చెందిన దార్ల జ్యోతికి 4 సంతానం. సో నిన్న 52,000 జమ అయ్యాయంట వీళ్ళ బ్యాంక్ ఖాతాలో. అనంతపురం జిల్లా విడపనుకల్లు మండలం మాళాపురం గ్రామానికి చెందిన రత్తమ్మ రామాంజీ దంపతులకు 6 సంతానం. వీరిలో 5 తల్లికి వందనం వచ్చిందనమాట. 24 గంటలు టైం ఇస్తున్నా 2,000 నా ఖాతాలో పడినట్టు నిరూపించాలి, లేదంటే తీవ్ర చర్యలు. ఇక 23 నుంచి తొలి అడుగు, ఇక వీడని మిస్టరీ ఇవన్నీ చెప్పుకున్నాం. ఇది భీకర దాడులు చెప్పుకున్నాం. తర్వాత భయం పోయింది, భద్రత పెరిగింది. కూటమి ఏడాది పాలనలో భారీగా తగ్గిన నేరాలు. వైసీపీ హయాంలో ఏటా 1.52 లక్షల కేసులు నమోదు, కూటమి వచ్చాక లక్షలోపే నమోదు. టెక్నాలజీతో నేరాల అదుపు, సోషల్ సైకోలకు చెక్కు, ఈగలతో గంజాయి స్మగ్లింగ్ సాగు కట్టడి, శక్తి యాప్తో మహిళలకు భరోసా, పోలీసింగ్ మార్పుతో నేరస్తుల వెన్నులో వణుకు అని రాశారు. తర్వాత రక్తమోని రహదారులు, 10 మంది దుర్మరణం, కర్ణాటకలో 5 బలిగొన్న ఆర్టీసీ బస్సు ఓవర్టేక్, మృతుల్లో 4 చిత్తూరు జిల్లా వాసులు, 14 మందికి గాయాలు అని చెప్పి ఒకటి రాశారనమాట. సో ఇవి ఆంధ్రజ్యోతిలో కూడా ఆల్మోస్ట్ మనం కవర్ చేస్తాం. ఈనాడు నేషనల్ అంశాలు అవి ఉన్నాయి. సాక్షికి ఒకసారి వెళ్దామండి. సాక్షి గురించి చెప్పుకోవాలంటే ఆల్మోస్ట్ ఇది మనం బ్యానర్ వార్త చెప్పాము. ఇదిగోండి, బాబు తొలి ఏడాది మోసాల ఖరీదు 81,398 కోట్లు అంటండి. వీళ్ళు లెక్కలు వేసుకున్నారు పాపం. నిన్న ఒక సాక్షిలో ఒక ఆడిటరు, ఒక 2 అకౌంటెంట్లు, సాక్షి జర్నలిస్టులు ప్లస్ వైసీపీ నుంచి కొంతమంది కూర్చొని అరే పెన్ను పేపర్ తీయండి అని చెప్పి లెక్కలు వేసినట్టున్నారు. ఇదిగో చంద్రబాబు గారు ఇచ్చిన హామీ, దాని విలువ, ఈ ఏడాది ఇవ్వలేదు, సో ఎంత నష్టం అనేది లెక్కలు వేసి రాసినట్టున్నారు, గాలి లెక్కలు. బాబు తొలి ఏడాది మోసాల ఖరీదు 81,398 కోట్లు. సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ సహా 143 హామీలను ఎగ్గొట్టిన చంద్రబాబు. వైఎస్ జగన్ ఇచ్చిన పథకాలన్నీ రద్దు. నాడు తన హామీలకు బాబు ష్యూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ పేరుతో ఇంటింట బాండ్లు పంపిణీ. అరే నిన్నే తల్లికి వందనం వచ్చింది, జనం సంతోషంలో ఉన్నారు. ఇప్పుడు ఈ పిచ్చి వార్తలు రాస్తే తగలెట్టేస్తారు పేపర్ని. అంటే నేను ఇలా అన్నానని ఏమనుకోవద్దు, అంటే నిజమా కాదా? నిన్నేగా పథకం వచ్చింది తల్లికి వందనం, నిన్నేగా అకౌంట్లో డబ్బులు పడ్డాయి, 67 లక్షల మందికి డబ్బులు పడ్డాయి నిన్న. సో ఇప్పుడు ఈరోజు ఇలా రాస్తే ఉసురుగొట్ల పేపర్ అని అంటారు కదా, కొన్ని రోజులు ఆగి రాసుకోవచ్చుగా. చంద్రబాబు నైజం తెలిసి ప్రజలు నమ్మరేమోనని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పూచి. వైఎస్ జగన్ పథకాలన్నీ కొనసాగిస్తామని, అంతకు 2 అంతలు సంక్షేమం ఇస్తామని భరోసా. నమ్మించి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చాక ఆ హామీలన్నీ తొంగలోకి. 2వ ఏడాదిలోకి అడుగు పెడుతూనే సూపర్ సిక్స్ అమలు చేశానంటూ బాబు ప్రకటన. దీనిపై ఇంకెవరైనా మాట్లాడితే 4 మందం తప్ప మరొకటి కాదంటూ హుంకరింపు. చంద్రబాబును నమ్మి ఓట్లు వేస్తే చంద్రముఖికి మళ్ళీ నిద్రలేపడమేనన్న వైఎస్ జగన్. నాడు వైఎస్ జగన్ మాటలు అక్షర సత్యంగా మారాయంటున్న రాజకీయ విశ్లేషకులు. ఎవరు? కొమ్మినేని శ్రీనివాస్ గారు, మా సాయి గారు, మా నాగేశ్వర గారు, ఆ రాజకీయ విశ్లేషకులైనా ఇవన్నీ అంటున్నది. దీపం పథకం కింద మహిళలకు 3,218 కోట్లు ఎగవేతంట. అన్నదాత సుఖీభావం కింద రైతులకు 10,716 కోట్లు ఎగవేతంట. వీళ్ళు రైతు భరోసా ఇచ్చింది 6,000 కోట్లు. కానీ ప్రభుత్వం ఎగ్గొట్టింది 10,000 కోట్లు అంట. వీళ్ళు అసలు దీపం పథకం ఇవ్వలేదు. వైసీపీ ఉన్నప్పుడు దీపం పథకం ఇవ్వాల. ఈ కూటమి దీపం పథకం ఇస్తే ఎగ్గొట్టారని రాశారు. ఉచిత బస్సు కింద మహిళలకు 3,500 కోట్లు ఎగవేత. తల్లికి వందనం పథకం కింద 13,112 కోట్లు ఎగ్గొట్టి పంగనామాలు. నిరుద్యోగ భృతి కింద కాకి లెక్కలు, డబ్బా డాబు, పనికిమాలిన లెక్కలు, పనికిమాలిన వార్త, స్పేస్ బొక్క ఆ వార్త.
నిన్నే తల్లికి వందనం వచ్చింది, కొంచెం సంతోషంలో ఉన్నారు. మళ్ళీ 20వ తేదీనేమో అన్నదాత సుఖీభవ వస్తుంది. ఇవన్నీ ఉన్నప్పుడు ఎందుకు ఈ వార్తలు? కొంతమంది ఉంటారు, అంటే అనకూడదు కానీ కొంతమంది గొర్రెలు ఇది నమ్ముతారు. నమ్మి ఇప్పుడు నాకు ఫోన్ చేయడం మొదలు పెడతారు నాకు. ఏంటి మీరు ఈనాడు ఆంధ్రజ్యోతిని అలా చదివారు, సాక్షిని అంటే అలా చదువుతారు, సాక్షి అంటే మీకు పడదా, మీరు టీడీపీ వల్ల అంటారు. ఈ పిచ్చి వార్తలు రాస్తే ఏమంటామండి? పిచ్చి వార్తలు. ఈ వార్తను నేనేం అనలా. ఈ వార్త వీళ్ళు రాయడం కరెక్ట్ అని నేనే చెప్పా, సుప్రీంకోర్టు స్టేట్మెంట్ కూడా చూపించా. కానీ ఈ వార్త పిచ్చి వార్తేగా. ఇటువంటి పిచ్చి వార్తలు రాస్తేనే నేను కొంచెం సెటైరికల్గా మాట్లాడతా. అది నా హక్కు, అది నా భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ. నచ్చిన వాళ్ళు చూస్తారు, నచ్చిన వాళ్ళు స్కిప్ అనుకో. ప్రమాద స్థలానికి ప్రధాని మోదీ. అహ్మదాబాద్లో ఇందాక చెప్పుకున్నాగా. ఓకే, బకాయిలు చెల్లించేది ఎప్పుడు, పీఆర్సీ ఇచ్చేది ఎప్పుడు? ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు. బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు ఫుల్ ఫామ్లో ఉన్నారు సార్. మీరు లాస్ట్ 5 years ఫామ్ కోల్పోయారు, ఇప్పుడు ఫామ్లోకి వచ్చారు. బీజేపీ నేతను చితకబాదిన టీడీపీ నాయకులు. ఇసుక అక్రమ రవాణాను ప్రశ్నించినందుకు కర్రలతో దాడి. ఓకే, పశ్చిమాసియా రణరంగం. డ్రైవర్ నిర్లక్ష్యానికి 5గురు బలి. కర్ణాటకలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డ్రైవర్ నిర్లక్ష్యంతో ఏపీఎస్ఆర్టీసీ బస్సు లారీని ఢీకొట్టిన ఘటనలో 5గురు మరణించారు. తర్వాత ఉపరితల ఆవర్తనంలో భారీ వర్షాలు. తర్వాత నిబంధన వారికోల వీరికి మరోల. పొదిల్లో మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటనలో పోలీసులు అనుమతి లేకుండా టీడీపీ వర్గీయులు నిరసనలకు దిగ్గా పోలీసులు అసలు నిందితులైన టీడీపీ వర్గీయులను వదిలేసి వైఎస్ఆర్సీపీ నేతల కార్యకర్తలపై కేసులు పెడుతున్నారు. హంద్రనివ విస్తరణ పనుల్లో నాణ్యత డొల్ల అని మరొకటి రాశారు. పసిడి పర్వాల్లో బంగారం రేట్లు పెరుగుతుంది. 2 వారాల్లోగా నివేదిక ఇవ్వండి. పల్నాడు జిల్లాకు చెందిన హరికృష్ణ అరెస్టుపై 2 వారాల్లోగా నివేదిక ఇవ్వాలని ఏపీ డీజీపీని ఎన్హెచ్ఆర్సీ ఆదేశించింది. ఓకే, నెక్స్ట్ పేజీకి వెళ్దాం. మనకు ఎంతో ఇష్టమైన పేపరు, మన మనసుకు దగ్గరైన పేపరు. కూటమికి బుద్ధి చెప్పింది. కొమ్మినేని అక్రమ అరెస్టుపై సుప్రీంకోర్టు అత్యద్భుత తీర్పుతో ప్రజాస్వామ్యానికి పునాదులు నిలబెట్టింది. ఓకే, ఎడాపెడా అక్రమ అరెస్టులపై చెంపదెబ్బ. సుప్రీంకోర్టు ఆదేశాలు చంద్రబాబుకు చెంపపెట్టు. వారంతా క్షమాపణలు చెప్పాలి. మొత్తం ఏంటి వీళ్ళందరూ మాట్లాడేసినవన్నీ ఇచ్చేశారా? విమానం కూలిపోలేదు, కావాలనే కూల్చేశారు. మీరు విన్నది నిజమే, ఈ విమానం కూలిపోలేదు, కూల్చేశారు. ఎందుకో తెలుసా? విమానంలో ఏ సీట్లు సేఫ్ అన్న విషయాన్ని తెలుసుకోవడం కోసం. అయితే ఇది ఇప్పుడు కాదు, 2012లో బోయింగ్ కంపెనీ విమానం తయారు చేసిన కంపెనీని కూల్చేశారంటండి. మెక్సికోలోని సొనోరన్ ఎడారి విమానాలు కూలిపోయినప్పుడు ఏ సీట్లు సేఫ్ అన్న విషయాన్ని తెలుసుకోవడం కోసం ఓ ప్రయోగాన్ని చేయాలని శాస్త్రవేత్తలు అనుకున్నారు. దాన్ని డాక్యుమెంటరీగా తీయడానికి ముందుకు వచ్చి ఛానల్ 4 డ్రాగన్ ఫ్లై అనే టెలివిజన్ ప్రొడక్షన్ కంపెనీ అప్పట్లోనే దీనికోసం 13 కోట్లు ఖర్చు పెట్టాయి. విమానంలో కెమెరాలు, సెన్సార్లు అమర్చి ప్రమాద సమయంలో మనుషుల్లో ఏ ఎముకలు విరిగే ఛాన్స్ ఉందో తెలుసుకోవడానికి, మన ఎముకల నిర్మాణం ఎలా ఉంటుందో అలాంటివే డమ్మీ బొమ్మలను ఉంచి వాటిని 3 రకాల పొజిషన్లో కూర్చోబెట్టి సీట్ బెల్ట్ పెట్టుకొని బేస్ పొజిషన్లో పెట్టి కూల్చేశారంట విమానాన్ని. అప్పుడు ఎలా జరిగింది ఏంటనేది ఇచ్చారంట. బిజినెస్ క్లాస్ అయితే భద్రత మెరుగు. అందరూ వెళ్ళలేరు కదా మాస్టరు బిజినెస్ క్లాస్కి. మా జగన్మోహన్ రెడ్డి గారు అయితే వెళ్తారు. ఉపరితల ఆవర్తనంతో భారీ వర్షాలు. సరే, ఇవన్నీ సాక్షి అంశాలు అయిపోయినాయి. ఆంధ్రజ్యోతిలో కూడా ఆల్మోస్ట్ ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయం రెడీ అయిందంటండి. 16వ తేదీన విజయవాడలో ప్రారంభమవుతుందంట. అదొకటి రాశారు. ఆల్మోస్ట్ ఇవి కూడా రెడీ అయిపోయినట్టే కదా ఆంధ్రజ్యోతిలో అంశాలు కూడా. సో నేను ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ యుద్ధం నెక్స్ట్ ఒక వీడియో చేస్తాను. అండ్ తల్లికి వందనం బెనిఫిషరీస్ మీద నెక్స్ట్ ఒక వీడియో చేస్తాను. ఎలా బతికానో నాకే అర్థం కావట్లేదు. ఈ వినాశనం బాధాకరం. బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తాం. నరేంద్ర మోదీ అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం కూలిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఒక్కొక్క కుటుంబానిది, ఒక్కొక్క బాధితుడిది ఒక్కొక్క కథ, విషాదమైన కథ. ఏలూరులో వేగా జ్యువెలరీస్ ప్రారంభం. నకిలీ బ్రాండ్లతో రైతులకు టోకరా. తక్కువ ధరకే ఇస్తామంటూ ఎరా నాసిరకం వ్యవసాయ పరికరాలు కొని నష్టపోతున్న అన్నదాతలు అత్యధిక కంపెనీలోనే కొనుగోలు చేయాలి ఆక్రోశ్. సరే, ఇది పక్కన పెట్టేయచ్చు. ఆంధ్రప్రభ చూస్తే ఆంధ్రప్రభలో చెప్పుకున్నవి కాకుండా చెప్పుకునే అంశాలు ఏమైనా ఉంటే చెప్తా. బోయింగ్కి ఇక బ్రేక్. నింగిలోని డ్రీమ్ లైనర్ నేలపైనే. సో ఇక మీద బోయింగ్ విమానాలు తిరగకూడదని వాటిని మొత్తం పర్యవేక్షించండి, ఒకసారి మొత్తం చెక్ చేయండి, సేఫ్టీ ప్రమాణాలన్నీ చూడండి అని చెప్పి డీజీసీఏ లేఖ రాసింది ఎయిర్ ఇండియాకు. ఇక సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం. తల్లికి వందనం నిధులు అకౌంట్లో జమ. తొలి రోజు 80% మందికి
విద్యా కిట్లు పంపిణీ 16 నాటికి టీచర్ల బదిలీల ప్రక్రియ పూర్తి. మీడియా సమావేశంలో మంత్రి నారా లోకేష్ వెల్లడి. ఇరాన్పై బాంబుల వర్షం, కొమ్మినేనికి సుప్రీం బెయిలు. అగ్రిగోల్డ్ బాధితులకు మరో శుభవార్త. ఈడీ అటాచ్మెంట్ ఆస్తుల పునరుద్ధరణ కోర్టు ఆమోదం. 611 కోట్ల ఆస్తుల పంపిణీకి మార్గం సుగమం. అగ్రిగోల్డ్ బాధితులకు కొంత ఇది ఒక ఉపశమనం ఇచ్చే వార్త. కోర్టు క్లియరెన్స్ ఇచ్చింది కాబట్టి 611 కోట్ల ఆస్తులు వేలం వేసి బాధితులకు పంచుతారు. మళ్ళీ 1,00,000 దాటిన గోల్డ్ ఒక్కరోజే 1,620 రూపాయలు పెరిగింది. బంగారం పెరిగినప్పుడేమో 1,600, 1,500, 2,000 పెరిగిపోతుంది. తగ్గినప్పుడేమో 500, 600 తగ్గుతుంది. సో అలా చూసుకుంటే పెరిగిన రేషియో ఎక్కువ ఉండటం వల్ల 1,00,000 దాటేసింది. బెలూన్ గుహలకు విశ్వఖ్యాతి, భౌగోళిక వారసత్వం లభ్యం. కుప్పడం పట్టుచీరకు జాతీయ అవార్డు. చీరాల నేతన్నకు జాతీయ గుర్తింపు అంటండి. పిన్ కోడ్కు ఇక గుడ్ బై. దాని స్థానంలో డిజిపిన్ 10 డిజిట్ల నెంబర్ కేటాయింపు. 5 ఆల్ఫాబెట్లు, 5 సంఖ్యలు. యూనిక్ ఐడితో లింకును చేసుకునే సదుపాయం. ఓకే. శ్రీశైలం రిజర్వాయర్లో భారీ వరద నీరు. ఓకే. ఇవన్నీ ఆంధ్రప్రభలో వచ్చిన అంశాలండి. సో మనం ముగించే ముందు అంటే కొత్తగా చూస్తున్న వాళ్ళ కోసం చెప్తున్నా, మనం ఒక ఫుడ్ ప్రోడక్ట్ ఒకటి నేను రెగ్యులర్గా ప్రమోట్ చేస్తున్నాను. మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో ఇది నేను ఎందుకు ప్రమోట్ చేస్తున్నాను అనేది కూడా నేను చెప్పాను. సో ఇది ప్యూర్లీ ఆర్గానిక్, అంటే మల్టీ మిల్లెట్స్, రాగి, సజ్జ, జొన్న అండ్ కొర్రలు, వాటితో పాటు డ్రై ఫ్రూట్స్ ఐటమ్స్ అండ్ సీడ్స్, మల్టీ సీడ్స్, పొద్దుతిరుగుడు విత్తనాలు అండ్ వాటర్ మెలూన్ సీడ్స్, గుమ్మడి గింజలు, వాటితో చేస్తున్న లడ్డూలు అనమాట. వాటిలో బెల్లం అండ్ నెయ్యి. వీళ్ళు నెయ్యి కూడా లోకల్లో ఎక్కడ పడితే అక్కడ తీసుకురావట్లా, ప్యూర్ నెయ్యి తీసుకొస్తున్నారు. ప్యూర్ నెయ్యి దొరకని పక్షంలో వెన్న తీసుకొచ్చి దాన్ని వీళ్ళే నెయ్యిగా తయారు చేస్తున్నారు. అలాగే బెల్లం కూడా. సో అందుకే ఆ క్వాలిటీ చూసి చేస్తున్నా. అలాగే హాట్ స్నాక్స్ కూడా ఉన్నాయి. మీరు ఒకసారి విజిట్ చేయండి, ఈ వెబ్సైట్ విజిట్ చేసి. హాట్ స్నాక్స్ కూడా ఉన్నాయి. జొన్న మురుగులు, జొన్న పూస, జొన్న రుబ్బిన పకోడా, జావర్ లడ్డు, కొర్ర జంతికలు, కొర్ర మురుగులు. సో హాట్ స్నాక్స్ ఉన్నాయి. మీకు నచ్చింది కొనుగోలు చేయండి, ఆర్డర్ చేయండి. నచ్చితే రిపీట్ ఆర్డర్స్ ఇవ్వండి. నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు ఏంటనేది కూడా వాళ్ళ నెంబర్ ఉంది, తెలియజేయండి. 9997839994. మీరు ఆర్డర్ చేశాక ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. రివ్యూస్ కూడా చెప్పండి. ఇదిగో మీరు పలాంది చేశారండి, పలాంది బాగోలేదు అనిపిస్తుంది అని ఒక రివ్యూ చెప్పండి. వాళ్ళు మార్చుకునే ప్రయత్నం చేస్తారు. వాళ్ళందరూ కూడా ఒక 20 మంది మహిళలు కలిపి ఏర్పాటు చేసుకుని ఒక చిన్న సంస్థ. సో వాళ్ళ స్వయం ఉపాధి. 20 మంది బాగుంటే ఇంకో 100 మందికి ఉపాధి ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. పెద్ద సంస్థగా తీసుకెళ్ళడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి ఎంకరేజ్ చేద్దామని చెప్తున్నా. సో చివరి వరకు చూసిన అందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు కాస్త ఎర్లీగానే అయిపోయింది, ఎర్లీగానే రిలీజ్ చేస్తాను. థ్యాంక్ యూ.